బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. గత వారం రోజుల నుంచి తీవ్రమైనటువంటి ఎండలతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు ఇక వాతావరణం చల్లబడబోతుంది. 2-3 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్పింది. రైట్ నా ఒకసారి దీనికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత మధ్య వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈదురు గాలులతో కూడినటువంటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఋతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా కదులుతున్నట్టు తెలుస్తుంది. పగలు సెగలు, సాయంత్రం వానలు. సో ఈ జిల్లాలకు ఒక వాతావరణ శాఖ అయితే అలర్ట్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. మండుతున్న ఎండలకు ఉక్కపోతకు జనాలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇలాంటి టైంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రజలకు ఒక క్రేజీ కూల్ అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 2-3 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు చెప్తుంది. ఎండ వేడి నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించనున్నట్టు, వానతో పాటు వచ్చే ఈదురుగాలులతో కాస్త అలర్ట్గా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి నైరుతి ఋతుపవనాలు చాలా జోరుగా కదులుతున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రం, కామెరన్ ఏరియాలో ఇవి అనుకున్న సమయం కంటే ముందే ఎంట్రీ ఇచ్చాయి. బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల మొత్తాన్ని ఇవి కమ్మేశాయి. రానున్న 3-4 రోజుల్లో ఇవి మరింత విస్తరించి కోస్తాంధ్ర వైపు దూసుకురానున్నాయి. మే 26 నాటికల్లా ఇవి కేరళను తాకుతాయంటూ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఋతుపవనాలు రాకముందే ఇలాంటి వర్షాలు పడడం ఒక మంచి పరిణామంగా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఇక దక్షిణ తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఒక బలమైన అవతరణం ఏర్పడింది. సముద్రం మట్టం నుంచి దాదాపు 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. ఇక శాటిలైట్ డేటా ప్రకారం ఏపీ తెలంగాణపై ఒక పెద్ద గాలి సుడి తిరుగుతోంది. దీనివల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర రీజనల్లో ఉదయం నుంచే మేఘాలు పరుగులు పెడుతూ ఉక్కపోతను పెంచుతున్నాయి. అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీన్ మారుతుంది. విశాఖ, ఉత్తరాంధ్రలో మోస్తారు వానలు పడతాయి. రాయలసీమలో సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు కొన్ని చోట్ల ఈదురు గాలితో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నిప్పుల కొలిమిలా మారుతుంది. కానీ సాయంత్రం 5 గంటల తర్వాత హైదరాబాద్తో పాటు దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో వాతావరణం కూల్ అవుతుంది. ఇక నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్ జిల్లాలో ఉరుమురు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి వానలు పడతాయి. రాత్రి 9 గంటల వరకు ఈ వాతావరణం కొనసాగే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కురిసే వానల కంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలుల వల్లే ప్రమాదం ఎక్కువ అని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఏపీ తీరంలో బంగాళాఖాతంలో గాలి వేగం 53 కిలోమీటర్ల వరకు ఉండడం వల్ల మత్స్యకారులు వేటకు వెళ్లడం ఏమాత్రం క్షేమకరం కాదంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈ తాత్కాలిక ఉపశమనం కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుంది. మే 21 నుంచి మళ్ళీ ఎండలు పీక్స్ చేరుతాయంటూ వడగాళ్ళు తీవ్రత పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే కూలీలు మధ్యాహ్నం పూట జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం నుంచి అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నా ఒకసారి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. వాతావరణానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకు ఇక్కడ క్లియర్గా తొలి వెలుగు స్క్రీన్ మీద వాతావరణానికి సంబంధించినటువంటి వేవ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎట్లుండబోతుంది వాతావరణానికి సంబంధించి, మరి అండమాన్ నికోబార్ కావచ్చు, లేకపోతే ఇతర దేశాలతో కలిపి భారత్లో ఎటువంటి ప్రభావం ఉండబోతున్నది మనం క్లియర్ ఇక్కడ వేవ్స్ ద్వారా చూస్తూ ఉన్నాం. ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించి మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నాం. సో హైదరాబాద్లో బేసిక్గా అసలు వాతావరణానికి సంబంధించి ఎట్లుండబోతుంది, వర్షం పడేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో కొన్ని చోట్ల మాత్రమే మనకు వర్షం కనిపిస్తుంది. సో కొన్ని చోట్ల సాయంత్రం టైంలో మాత్రమే. సో రేపటికి సంబంధించి 20వ తారీఖు చూసుకుంటే మనకి ఇక్కడ 2 గంటల నుంచి 5 గంటల వరకు కొన్ని ప్రాంతాలలో వర్షం కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. 0.5, 0.2 అంటే చిరు జల్లులు, మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక 21వ తారీఖున ఎక్కడ వర్షం కనిపించట్లేదు. 22 లేదు, 23 లేదు. సో కేవలం రేపు, ఎల్లుండి అంటే 20, 21 రోజు మాత్రం కొన్ని చోట్ల వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకసారి మనం డేటా కనుక చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ 19వ తారీఖు సంబంధించి డేటా చూస్తే సో ఎక్కడెక్కడ ఎండ తీవ్రత ఉన్నది, హైదరాబాదు, భద్రాచలము, ఇవన్నీ కూడా నక్కింపేటు, ఇవన్నీ కూడా చూస్తే హనుమకొండ కావచ్చు, హైదరాబాదు, ఖమ్మము, మహబూబ్ నగర్, మెదక్ అంతా చూస్తే 40 డిగ్రీలు, ఆల్మోస్ట్ 40 డిగ్రీల
ఎండ తీవ్రత కనిపిస్తుంది. మినిమం 29, 30 అంటే ఎంత ఎండ తీవ్రత ఎక్కువ ఉందనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక రైట్, ఒకసారి పూర్తి డేటా చూస్తే ఇక్కడ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వాతావరణ సూచన మరియు హెచ్చరికలు బులెటిన్స్ కనుక మనం చూస్తే ఇవాళ డేట్లో ఇక్కడ ఏమి ఇచ్చారు 19వ తారీఖు అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు కదా. అంటే మధ్యాహ్నం ఒకటి తర్వాత ఇక ఈవినింగ్ వరకు ఇచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందట. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుండి 2 సెల్సియస్ మేర క్రమంగా పెరుగుతాయి. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలు గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పోతుంది. ఇక ఏదైతే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఇక వడగాల్పుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే వడగాలులతో కూడినటువంటి వర్షం ఉండబోతున్నది. ఇక 21 తారీఖు చూసుకుంటే 20 నుండి 21 తారీఖు వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా సేమ్ యాస్టిస్గా అనిపిస్తుంది. ఇక్కడ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఏ జిల్లాలంటే ప్రధానంగా ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు సంబంధించి. ఇక 22, 21 ఆ రోజు అంటే 3వ రోజు వరకు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందంట. కేవలం వడగాల్పులు పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం కనిపిస్తుంది. ఓన్లీ వడగాల్పుల పరిస్థితి అంటే మరీ అంత వర్షం పడేటువంటి అవకాశం లేదు. ఇక 22 అంటే 4వ రోజు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అంటే పొడి వాతావరణం నుంచి పెద్దగా వర్షాలు ఉండేటువంటి అవకాశం లేదు. ఇక 23 తేదీన చూస్తే 23వ రోజు చూస్తే సేమ్ వడగాల్పుల పరిస్థితి కనిపిస్తుంది. ఇక 25వ తారీఖు వరకు కూడా చూస్తే 24, 25 కూడా చూస్తే పొడి వాతావరణం, మిగతా అంతా కూడా పొడి వాతావరణం మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే వాతావరణం ఎట్లా ఎప్పుడు ఏం జరగబోతుంది అనేది వాతావరణ శాఖ కూడా క్లియర్గా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు కావచ్చు, లేకపోతే వస్తున్నటువంటి ఈ ఈదురు గాలులతోటి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఇటు వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ కొన్నిసార్లు తారుమారైపోతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణలో ఒక వారం రోజుల పాటు మరి తీవ్రమైనటువంటి ఎండలు దాదాపు 40 డిగ్రీల పైనే ఎండలుండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంటే కొన్ని సందర్భాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది, చల్లబడుతుంది. ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి ఎండ చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు వడదెబ్బతో. సో దయచేసి వాతావరణం మాత్రం అంటే 2-3 రోజుల పాటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలైనా, వృద్ధులైనా, ఇంకెవరైనా. ఆ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి చల్లటి మజ్జిగ కావచ్చు, చల్లటి నీళ్ళు కావచ్చు, లేకపోతే కొబ్బరి బొండాలు కావచ్చు. ఇటువంటి కొన్ని మీరు లిక్విడ్స్ తీసుకుంటూ మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డిహైడ్రేషన్ కాకుండా ఉంటే కానీ మరి ప్రాణాలు పోకుండా ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. కాబట్టి ఇది మొత్తం మీద ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. ఏ క్షణమైనా ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుంచి చిరు జల్లులు కొన్ని జిల్లాలో కురిసేటువంటి అవకాశం అవుతుంది. మరికొన్ని జిల్లాలో మాత్రం అత్యంత దారుణంగా ఎండ తీవ్రత ఉంటుంది. 45 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉన్నటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి బీ అలర్ట్ ప్రజలారా, ఖచ్చితంగా కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది.